Yes, good evening. Hello, am I audible? Hello, can you hear me? Hello, Hi, sir. Good evening. yeah, good evening. So, welcome to Sri Veda IT. Hello, can you hear me? Hello, Yes, sir. okay. So now, Hello. welcome to Sri Veda. Yeah, yeah. Am I audible? Yes, Hello, sir. okay. So, I am DS Prasad with almost 10 plus years of IT experience and worked for HCL, so Deloitte, and then Robert Bosch. Started my career in the .NET field and later I enter into the data science field. And in the data science and Gen AI, I'm having almost 6 plus years of experience. Okay. Also, when it comes to the teaching experience, so I am having almost 8 plus years of teaching experience. So now, what we are going to discuss in this section means, so we are going to discuss about data science plus generative AI, which is more important concept. So data science with the Gen AI things. So manaku, can I go with Telugu or completely English? యువర్ విష్ సార్. Okay, then ఇఫ్ I will go with Telugu. తెలుగులో వెళ్తే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. అదే అందుకనేసి అడిగాను. ఎందుకంటే ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ప్రతి బ్యాచ్ వాళ్ళు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అని చెప్పనేసి అడుగుతున్నారనమాట. అందుకనేసి నేను వాళ్ళకు ఆహా. తెలుగు చెప్పినట్టుగానే మీకు కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 కావాలంటే రెండిట్లోనూ వెళ్ళొచ్చనమాట. ఓకే. సో మనం ఇక్కడ ఓకే. ఈ సెక్షన్ లో అయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. సో ఈ డేటా సైన్స్ ఓకే. జనరేటివ్ ఏఐ జస్ట్ నేను ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏమేం నేర్చుకుంటాం అనేది మాత్రమే చెప్తాను. అండ్ ఓకే. ఇంట్రడక్షన్ కి సంబంధించి అసలు వాట్ ఎగ్జాక్ట్లీ డేటా సైన్స్ అంటే ఏంటి, తర్వాత డేటా అంటే ఏంటి, అసలు ఏమేమి ఉంటది, ఎలా ఉంటది, మనం ఎంత డేటా జనరేట్ చేస్తున్నాం, ఈ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ సెక్షన్ లో ఉంటుంది. ఓకే. ఫస్ట్ అయితే ఓకే. నేను ఒక ఓకే సార్. ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి. ఇది ఓకే. వచ్చేసి డేటా సైన్స్, ఏఐ, జనరేటివ్ ఏఐ అని ఉంది యాక్చువల్ గా అయితే. అసలు ఇవన్నీ ఏంటి అంటే ఇంకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఏమేం రోల్స్ ఉన్నాయి అంటే, ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ జాబ్ రోల్స్ నేను డేటా సైన్స్ నేర్చుకుంటే ఏ ఏ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డేటా అనలిటిక్స్ కి కానీ, లేదంటే బిజినెస్ ఓకే. అనలిటిక్స్ కానీ, లేదంటే ఇంకా పవర్ బిఐ ఇంజనీర్ కి కానీ, సో పవర్ బిఐ అనలిస్ట్ కానీ, లేదంటే కనుక సీక్వెల్ సీక్వెల్ డేటా సైన్స్ డెవలపర్ గా కానీ, లేదంటే ఇంకా జూనియర్ డేటా సైంటిస్ట్ కానీ, లేదంటే ఇంకా సీనియర్ డేటా సైంటిస్ట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఎంఎల్ ఇంజనీర్ గా కానీ, సో ఎంఎల్ ఇంజనీర్. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ద డిఎల్ ఇంజనీర్ అంటే డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్పి ఇంజనీర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ అన్నమాట. ఎన్ఎల్పి ఇంజనీర్ ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10th వన్ వచ్చేసి ఏంటిదంటే, సో జెన్ ఏఐ ఇంజనీర్ అన్నమాట. సో జెన్ ఏఐ ఇంజనీర్. ఇవి డిఫరెంట్ రోల్స్ అయితే ఓకే. ఉంటాయి. ఈ కోర్స్ నేర్చుకుంటే మనం వీటన్నిటికీ అయితే అప్లై చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఓకే. డిమాండ్ అండ్ ట్రెండింగ్ ఉన్న రోల్ ఏంటిదంటే జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అన్నమాట. ఓకే. జెన్ ఏఐ ఇంజనీర్. ఓకే. మనకు జనరేటివ్ ఏఐ ఓకే. రావాలి అంటే కంపల్సరీగా ఏఐ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఏఐ రావాలి అంటే డేటా అనాలిసిస్ అయితే తెలిసి ఉండాలి. ఈ డేటా అనాలిసిస్ అనేది మనకు డేటా సైన్స్ లో ఒక పార్ట్ అన్నట్టు. అలానే డేటా అనలిటిక్స్ కూడా తెలిసి ఉండాలి.
అనలిటిక్స్ వేరు, అనాలిసిస్ వేరు అనమాట. ఈ రెండు డేటా సైన్స్ లో సబ్ ఫీల్డ్స్ అనమాట. సో అందుకు మనం ఏం చేస్తామంటే ముందు డేటా సైన్స్ నుంచి ఏఐకి వెళ్తాం, ఏఐ నుంచి జనరేటివ్ ఏఐకి అయితే వెళ్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు తీసుకున్న ఇమేజ్ లో అయితే మనకు డేటా సైన్స్ అంటే ఏంటిదంటే ఇందులో మనకి సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. అసలు ఆ సైంటిఫిక్ మెథడ్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అంటే మ్యాథమెటిక్స్, తర్వాత స్టాటిస్టిక్స్ అన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉంటాయి. అండ్ మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు. మ్యాథమెటిక్స్ ఉన్నా కూడా, ఉమ్. బట్ ఆ మ్యాథమెటిక్స్ అనేది మనం రిమెంబర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటది, ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ రియల్ టైమ్ లో వర్క్ ఉమ్. చేసినప్పుడు మనం ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ దాని మీదనే ఇవ్వాలి. ఇక్కడ ఈక్వేషన్స్ ని ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుంటాం, అంతేగాని అన్ని ఈక్వేషన్స్ ని గుర్తుపెట్టుకోం. ఓవరాల్ గా మన కోర్స్ అయిపోయే లోపల మనం గుర్తుపెట్టుకునే ఈక్వేషన్స్ ఎన్ని అంటే రఫ్ గా 15 ఈక్వేషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంటుంది. ఈ 15 ఈక్వేషన్స్ కూడా ఓకే. చాలా అంటే సింపుల్ ఉంటది, దాంతో మనకైతే వర్క్ అయిపోతుంది. ఓకే. సో ఉమ్. అదొకటి. ఈ ఉమ్. సో డేటా సైన్స్ లో మనకి సైంటిఫిక్ మెథడ్స్, అలానే ఆల్గారిథమ్స్. ఈ ఆల్గారిథమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏఐ నుంచి వస్తాయి అనమాట. ఏఐ లో మెషిన్ లెర్నింగ్ ఉంది కాబట్టి డీప్ లెర్నింగ్ అనేది సబ్ ఫీల్డ్స్ అనమాట ఇవి. ఈ మెషిన్ లెర్నింగ్ లో డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ లో డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఈ ఆల్గారిథమ్స్ అన్నిటిని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు డేటా సైన్స్ కి ఏఐకి మధ్య రిలేషన్ అయితే ఏర్పడుతుంది. సో డేటా సైన్స్ లో సైంటిఫిక్ మెథడ్స్, ఆల్గారిథమ్స్, అలానే సిస్టమ్ టు ఎక్స్ట్రాక్ట్ నాలెడ్జ్ ఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డేటా. మనం దాన్ని బిగ్ డేటా అనుకోవచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా పైన వర్క్ చేస్తే దాన్ని మనం సో బిగ్ డేటా అని అయితే అనొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ సైంటిఫిక్ మెథడ్స్, ఆల్గారిథమ్స్ ఏంటి అనేటివి మనం వన్ బై వన్ అప్కమింగ్ సెషన్స్ లో తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ టు ఎక్స్ట్రాక్ట్ ద నాలెడ్జ్ అంటే మీరు ఒక డేటా సెట్ తీసుకుంటే ఆ డేటా సెట్ నుంచి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనే దాన్ని, మనం ఏ నాలెడ్జ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసామో దాన్ని మనం సో సిస్టమ్ టు ఎక్స్ట్రాక్ట్ ద నాలెడ్జ్ అండ్ అలానే ఇన్సైట్స్ ఫ్రమ్ ద బిగ్ డేటా అంటే ఏంటిది మీనింగ్. సో ఇన్సైట్స్ ఇన్ ద సెన్స్ మీన్స్ లైక్ ఒక రీటైల్ డేటా తీసుకుంటే సో విచ్ ప్రోడక్ట్ ఈస్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆన్ విచ్ డే, విచ్ మంత్, విచ్ ఇయర్. అలానే సో విచ్ ప్రోడక్ట్ ఈస్ హ్యావింగ్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆన్ విచ్ డే, విచ్ మంత్, సో విచ్ ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ ఆర్ హ్యావింగ్ రిలేషన్, మచ్ రిలేషన్ బిట్వీన్ ద అదర్ ప్రోడక్ట్స్. ఒక ప్రోడక్ట్ కి ఇంకో ప్రోడక్ట్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంది ఏంటి. సో మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. అలానే హెల్త్ కేర్ డేటా తీసుకుంటే ఒక పర్సన్ కి ఎప్పుడు డయాబెటీస్ వస్తుంది, ఏ ఏజ్ లో ఎక్కువ డయాబెటీస్ వస్తుంది, ఏ ఏజ్ లో డయాబెటీస్ రావట్లేదు, అండ్ వాళ్ళ యొక్క న్యూమరికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనే దానిపైన స్టడీ చేయడమే మనకు వచ్చేసి సిస్టమ్ టు ఎక్స్ట్రాక్ట్ నాలెడ్జ్ ఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద బిగ్ డేటా అని చెప్పి చెప్పొచ్చు అన్నమాట. ఇవి కూడా ఎలా ఉంటాయి అంటే సెకండ్ స్టేజ్ లో నేను మీకు వీటి గురించి క్లియర్ గా చెప్తాను. బట్ ఫస్ట్ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ద టర్మినాలజీ, అసలు ఏంటి అని. ఓకే. నెక్స్ట్ మనకు డేటా సైన్స్ లో డేటా మైనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మైనింగ్ అంటే ఏంటి, సో ఎక్స్ట్రాక్టింగ్ అంటే డిగ్గింగ్. సో ఏంటి డిగ్ చేయడం. ఇప్పుడు మైనింగ్ అంటే ఎర్త్ మైనింగ్ అంటే ఏంటి, ఎర్త్ ని తవ్వడం అనమాట. తవ్వడం వల్ల మనకి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అయితే బయటకు వస్తాయి. లైక్ ఐరన్ ఓర్ కానీ, లేదంటే కనుక సంథింగ్ లైక్ స్టీల్ రిలేటెడ్ కానీ, లేదంటే ఇంకా రేడియం కానీ, ఇరిడియం అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అయితే బయటకు వస్తాయి. ఇన్ ద సేమ్ వే మనం డేటాలో మైనింగ్ చేసే కొద్దీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ చేయాల్సిన కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది అనమాట. అలా డేటా మైనింగ్ చేస్తాం, అలానే డేటా అనాలిసిస్ కూడా చేస్తాం. ఈ డేటా అనాలిసిస్ లో ఇన్స్పెక్టింగ్, అసలు డేటాని సార్, ఇన్స్పెక్షన్ చేస్తాం. సారీ సార్ టు ఇంటరప్ట్ యూ. ఒకసారి డేటా మైనింగ్ మళ్ళీ రిపీట్ చేయరా? ఇప్పుడు డేటా మైనింగ్ అంటే ఏంటంటే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మనం సపరేట్ గా నేర్చుకుంటాం. బట్ ఇక్కడ నేను టర్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏంటి, మనం సో ఇన్ ఆర్డర్ టు నో దట్ ద డేటా వాట్ ఎగ్జాక్ట్లీ ద డేటా ఇస్. ఇక్కడ మనం ఓకే. డేటాలో మీరు ఒక డేటా సెట్ తీసుకున్నారు. ఆ డేటా సెట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫీచర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్ అంటాం వాటి. సో లైక్ X1, ఓకే. లైక్ X2, లైక్ X3, X4 అండ్ Y అంటే. ఇప్పుడు ఇందులో మైనింగ్ అంటే ఏంటిదంటే ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న డేటాలో X1 అంటే ఏంటి, ఇది ఏం ఉమ్. రిప్రజెంటేషన్ చేస్తుంది. X2 అంటే ఏంటి, ఇది ఏం రిప్రజెంటేషన్ చేస్తుంది. X3 అంటే ఏంటి, ఇది ఏం ఓకే. రిప్రజెంట్ చేస్తుంది. అలానే వీటి యొక్క డేటా టైప్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఏంటి, ఇంటిజర్ డేటా టైప్ కానీ, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ కానీ, ఫ్లోట్, అలానే స్ట్రింగ్ టైప్ డేటా కాంప్లెక్స్, టైప్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ కానీ, లిస్, నెక్స్ట్ వచ్చేసి బూల్ డేటా టైప్ లిస్, కానీ, ఇలా రకరకాల బులియన్. ఉమ్. డేటా టైప్స్ అయితే ఉన్నాయి.
వీటిల్లో ఈ ఓకే. X1 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇంటిజర్ ని రిప్రజెంట్ చేస్తుందా? ఫ్లోట్ ని రిప్రజెంట్ చేస్తుందా? స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేస్తుందా? ఓకే. కాంప్లెక్స్ ని రిప్రజెంట్ చేస్తుందా? బూల్ ని రిప్రజెంట్ చేస్తుందా? బూలియన్ లేదా మనకు యాక్చువల్ గా జనరల్ గా వచ్చేసి మనకి సో ఆబ్జెక్ట్ అనేసి అంటాం మనం. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే స్ట్రింగ్ టైప్ డేటా ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. స్ట్రింగ్ నే మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇలా ప్రతి దానిపైన మనం ఇచ్చిన డేటా పైన ప్రతిదీ అనాలిసిస్ చేసి అర్థం చేసుకునే దాన్ని మైనింగ్ అంటాం. సో మైనింగ్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద డేటా వెరీ క్లియర్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రెజెంట్ ఇన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక డయాబెటీస్ డేటా ఇస్తే దాంట్లో ఒక డయాబెటీస్ ఎలా వస్తుంది అంటే మీకు ఎలా చెప్పగలుగుతారు మీరు? మనము మెడికల్ స్టూడెంట్స్ అయితే కాదు కాబట్టి మనం జనరల్ సినారియోలో వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు కొన్ని ఫ్యాక్టర్స్ తెలిసి ఉంటాయి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? దేన్ని బేస్ చేసుకొని డయాబెటీస్ వస్తుంది? మీకు ఏమైనా ఒక ఐడియా ఉందా? నో సార్. ఓకే. మనకు అలాంటి ఐడియా లేదు. కానీ ఇక్కడ ఒక డేటా సైంటిస్ట్ గా మనం ఏం చేస్తామంటే గనుక మనకు అలాంటి నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేస్తాం. దాన్ని ఇండస్ట్రీ ఓకే. ఎక్స్పర్టైజ్ అంటాం. ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ అంటాం. హెల్త్ కేర్ లో రకరకాల డేటా పైన వర్క్ చేస్తే ఆ డేటాలో ఏమేమి ఉందో మనం తెలుసుకోవడం దాన్ని అదొక మైనింగ్ పార్ట్ లో అనుకోవచ్చు. దానికి మనం ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ రావాలంటే ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇన్సులిన్ లెవెల్, గ్లూకోజ్ లెవెల్, బాడీ మాస్ ఇండెక్స్, అలానే బ్లడ్ ప్రెషర్, తర్వాత నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్, తర్వాత డయాబెటిస్ పిడిగ్రీ ఫంక్షన్, తర్వాత నెక్స్ట్ ఏజ్, తర్వాత జెండర్, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఫైనల్ గా వీటిని అంటే ఇన్సులిన్ లెవెల్ ఇంత ఉండి, గ్లూకోజ్ లెవెల్ ఇలా ఉంటే, బాడీ మాస్ ఇండెక్స్ ఇంత రేంజ్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఇలా ఉండి, కొలెస్ట్రాల్ లెవెల్స్, డయాబెటిస్ పిడిగ్రీ ఫంక్షన్ అనేది ఇలా ఉంటే, ఏజ్ అనేది ఇలా ఉండి, జెండర్ అనేది ఇంత ఉంటే, సో జెండర్ ఏజ్ అనేది ఇట్స్ డిఫరెంట్ అనమాట. అంటే లైక్ మేల్ ఆఫ్ ఫీమేల్ అని. బట్ ఏజ్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్యాక్టర్. సో బట్ ఇక్కడ మేజర్ గా ప్లేస్ చేసే ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఆ పర్సన్ కి డయాబెటీస్ వస్తుందా రాదా అని చెప్పగలుగుతాం. ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. దాన్ని మనం ఏంటంటే డీపర్ గా అండర్స్టాండింగ్ ద డేటా డీప్లీ విచ్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ డేటా మైనింగ్ అంటాం. ఓకే. అలానే డేటా ఓకే. అనాలిసిస్ లో ఇన్స్పెక్షన్, ఇన్స్పెక్టింగ్ ద డేటా, మనం తీసుకున్న డేటా కరెక్టా కాదు. ఓకే. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ఒక ఎగ్జామ్ హాల్ ఉంటుంది. ఎగ్జామ్ రాస్తుంటారు స్టూడెంట్స్ అందరూ. ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి ఏం చేస్తాడు? ఇన్స్పెక్షన్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. ఏ విధంగా చెక్ చేస్తాడు? వాళ్ళ దగ్గర స్లిప్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఏం ఎస్. రాస్తున్నారు అనేది అతనికి అనవసరం. వాళ్ళ దగ్గర స్లిప్స్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే మీరు తీసుకున్న డేటా అనేది కరెక్టా కాదు అనే దానిపైన క్లీనింగ్. సో డేటా క్లీనింగ్, మనం డేటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే ట్రాన్స్ఫార్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి డేటా అంటే న్యూమరికల్ ని కేటగోరికల్ న్యూమరికల్ గా ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ మోడలింగ్ ద డేటా ఒక సర్టెన్ మోడల్ గా అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ గా న్యూమరికల్ సెట్ గా అయితే డేటాని అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ డేటా అనలిటిక్స్ ఉంటుంది. ఇవన్నీ మనం డేటా సైన్స్ లో వన్ బై వన్ నేర్చుకుంటాం. అవి కూడా ఎప్పుడు నేర్చుకుంటాము అంటే ఎప్పుడైతే మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు నేర్చుకుంటాం ఇవన్నీ కాన్సెప్ట్స్. ఓకే. ఫస్ట్ ఓకే. అయితే పైథాన్ అయితే నేర్చుకుంటాం. డేటా అనలిటిక్స్ లో అయితే డిస్కవరీ అంటే ఏంటి? డిస్కవరీ ఏం డిస్కవర్ చేస్తున్నారు? ఈ డేటాలో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది? ఇప్పుడు ఓకే. మనకి ఇక్కడ నేను ఇన్సులిన్ లెవెల్ అని చెప్పి ఈ ఇన్సులిన్ లెవెల్లో ఏజెస్ ఇచ్చాను అనుకోండి, 24, 26, 28 అని చెప్పి ఏజ్ ఇచ్చాను అనుకో, అక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. అదేంటి? మిస్ మ్యాచ్ అయితే జరిగింది. ఫ్యాక్టర్స్ మిస్ మ్యాచ్ అయితే జరిగింది. అంటే డేటా అనేది రాంగ్ ఎంట్రీ చేశారు. సో ఎస్. ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. డిస్కవరీ. ఓకే. ఓకే. ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో డిస్కవరీలో మళ్ళీ ఇంకా ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇందాక నేను మైనింగ్ లో చెప్పినట్టుగా సిస్టమ్ టు ఎక్స్ట్రాక్ట్ అన్నా కదా, లేదంటే ఇన్సైట్స్ అని చెప్పా కదా, అవి కూడా డిస్కవరీలో వస్తాయి. ఏ విధంగా వస్తాయి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ లో ఉమెన్ కి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది, మేల్ కి ఎక్కువ డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఒకదానికి ఇంకొక దానికి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది ఓకే. ఐడెంటిఫికేషన్ చేసుకోవడం. కమ్యూనికేషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఆఫ్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా అంటే ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇచ్చాం, మీరు డెవలప్ చేశారు, దాంట్లో మీరు ఒక సర్టెన్ ప్లాట్స్ డ్రా చేశారు. ఆ డ్రా చేసిన ప్లాట్స్ అనేది మన ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో, క్లయింట్ ఉంటారో, వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయాలని అంటే we need to explain that kind of information what we identified from the data.
మీరు ఇచ్చిన డేటాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ప్లాట్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి. అప్పుడు ఎందుకు ఓకే. ప్లాట్స్ ద్వారానే అంటే, నేను న్యూమరికల్ గా చెప్తే క్లయింట్ కి అర్థం కాదు. అదే నేను పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేస్తే, ఒక డయాగ్రామ్ అనేది చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది అన్ఎడ్యుకేటెడ్ లైక్ ఇల్లిటరేట్స్ కూడా ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎస్. అందుకనేసి దాన్ని కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్ ఏఐకి ఓకే. వెళ్తున్నాం. ఓకే, ఇంకా చాలా టర్మ్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ చెప్పట్లేదు. జస్ట్ ఏఐ, ఓకే. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎగ్జిబిటెడ్ బై ద మెషిన్స్, మేకింగ్ మెషిన్స్ ఇంటెలిజెంట్ బై కోడింగ్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ అంటున్నాం, డీప్ లెర్నింగ్ అంటున్నాం, మెషిన్ రోబోటిక్స్ అంటున్నాం. ఈ రోబోట్స్ అనేవి ఎలా అర్థం చేసుకుంటున్నాయి అంటే, మనం ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఇంటర్నల్ గా వాటికి ప్రొవైడ్ చేయడం వల్లనే అవి అర్థం చేసుకుంటుంది. కోడింగ్ అనేది ఎలా ఇస్తున్నాము అంటే, మనమే ఇక్కడ కోడింగ్ రాసి ఇస్తున్నాం అనమాట. ఆ కోడింగ్ అనేది డిఫరెంట్ మోడల్స్ ద్వారా డిజైన్ చేసి పెట్టుకున్నాం. సో డిజైన్ చేసి పెట్టుకోవడం అంటే ఏంటంటే, దాన్ని మనం మాడ్యూల్స్ అంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ ని మనం యూజ్ చేసుకోవడం వల్ల మెషిన్ అనేది అర్థం చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఎలా అర్థం అవుతుంది అంటే, మనం చెప్తే ఆ బాబుకి అర్థం కాదు. సో మాటలు రాని బాబుకి చెప్పినా అర్థం కాదు. సో ఆ బాబు ఎలా తెలుసుకుంటాడు? మనం ఏదైనా ఒక వెజిల్ అనేది ఆ బాబుకి నియర్ గా పెట్టినప్పుడు ఫస్ట్ అతను ఏం చేస్తాడు? వెళ్ళి టచ్ చేస్తాడు. అది కూల్ ఆబ్జెక్ట్ అనుకోండి. అతనికి ఫీలింగ్ ఏమొస్తుంది? ఇట్స్ అ కూల్ ఆబ్జెక్ట్, నాకు హార్మ్ అయితే కాలేదు అని చెప్పనేసి దాన్ని టచ్ చేయొచ్చు అనుకుంటారు. అదే మీరు హార్ట్ వెజల్ అనేది పెట్టారనుకోండి, ఆ వెళ్ళి టచ్ చేసినప్పుడు ఆ హార్ట్ వెజల్ అతను ఏం చేస్తాడు? హీ విల్ క్రై, హీ విల్ ఫీల్ ద సెన్స్ ఆఫ్ సంథింగ్ హార్మ్ అనమాట. అంటే నాకు ఏదో హాని జరిగింది అని చెప్పని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, సంథింగ్ అతని స్కిన్ కి సమ్ కైండ్ ఆఫ్ హీట్ అనేది ఫీల్ అయ్యాడు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఆ బాబు ఏం అర్థం చేసుకుంటాడు? మీరు అలాంటి విజిల్ పక్కన పెడితే ఆ అబ్బాయి డైరెక్ట్ ఎందుకు ముట్టుకోడు, ఆలోచిస్తాడు. ఇది ఇంత ముందు నేను ముట్టుకున్నప్పుడు నాకు చేయి కాలేదు కదా, ఈసారి ముట్టుకుంటే కూడా కాలొచ్చేమో అని చెప్పనేసి ఆ బాబు అయితే దాన్ని టచ్ చేయడానికి. ఇన్ ద సేమ్ వే మనం యూజ్ చేసే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కూడా డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గారిథమ్స్ కి స్టార్టింగ్ లో బ్రెయిన్ అయితే ఉండదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు దానికి. ఎప్పుడైతే మనం డేటా అనేది ఆ మోడల్స్ కి ప్రొవైడ్ చేస్తామో అప్పుడు అవి వర్క్ చేయడం మొదలు పెడతాయి అన్నమాట. రోబోట్స్ కూడా అంతే. మీరు ఎగ్జాంపుల్ గా రోబో మూవీ, రజనీకాంత్ మూవీ చూసే ఉండాలి, మీకు అర్థమవుతుంది. ఏమని అంటే, బుక్ చదువు అని మనం ఇచ్చిన తర్వాతనే బుక్ తీసుకొని అది రీడ్ చేసి మరీ చదువు. ఇస్తాం. అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే వర్క్ చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే వర్క్ చేయదు. వర్క్ చేయదు. ఆ, ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో మనకి ఈ డేటా ఉంది కదా, ఈ తీసుకున్న డేటా అంతా ఇలా ప్రాసెస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంఎల్ మోడల్స్ కి అప్లై చేస్తాం, అంటే ఏఏ మోడల్స్. ఆ, ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనం ఎలాగైతే థింక్ చేస్తామో, ఏదైనా ఒక విషయం పైన మనం ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటామో, ఇన్ ద సేమ్ వే మన కోడింగ్ అనేది యూస్ చేసి, అంటే మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వాటిల్లో మనకు హ్యూమన్ లాగా థింక్ చేసేలాగా మనం డిజైన్ చేస్తాం, అది మనమే చేస్తాం. ఓకే, సో ఇలా మనకి ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది ఏమంటున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎందుకు వచ్చింది అంటే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఆల్టర్నేట్ గా హ్యూమన్ అనేవాడు ఎలా అయితే థింక్ చేస్తాడో రోబోట్ కూడా అలానే థింక్ చేయాలి. మన హ్యూమన్ కు ఉండేది న్యాచురల్ ఇంటెలిజెన్స్ అయితే, మెషిన్స్ కు ఉన్నది ఆర్టిఫిషియల్ గా ప్రొవైడ్ చేసిన ఇంటెలిజెన్స్. అందుకనేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. అండ్ ఏ డెఫినేషన్ అనేది కూడా మనం నేర్చుకుంటాం అప్కమింగ్ సెషన్స్ లో, బట్ నాట్ నౌ. ఓకే, సో ఇందులో ఉమ్, వచ్చేసి మనకి మన కోడింగ్ అయితే ఇస్తాం అంటే ఆ కోడ్ అనేది ఇంటెలిజెంట్ గా వర్క్ అవుతుంది. ఇందులో మనకి 3 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి: మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాం. మెషిన్ లెర్నింగ్ లో డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఇవి ఈ ఆల్గారిథమ్స్ వచ్చేసి డిఫాల్ట్ గా బ్లైండ్ అనుకోవచ్చు, వాటికి ఏం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఇక్కడ ఒక డేటా తీసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చారనుకోండి ఆల్గారిథమ్ కి, అప్పుడు ఓకే నాకు ఏదో ఇన్పుట్ ఇచ్చారు అని చెప్పనేసి అది వర్క్ చేస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఓకే. మీరు ఉన్నారు, ఉమ్, మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వనంత వరకు మీకు దాని గురించి ఏమైనా తెలుసా? తెలియదు కదా. తె- నేను ఇప్పుడు తెలీదు. ఏ గురించి చెప్పడం వల్లనే మీకు ఏ అంటే ఏంటని తెలుస్తుంది, లేకపోతే మీకు ఏం తెలుస్తుంది? తెలియదు కదా. ఇన్ ద సేమ్ వే ఉమ్, ఇక్కడ కూడా మనము డేటా ప్రొవైడ్ చేయనంత వరకు ఈ ఆల్గారిథమ్స్ అనేటివి దే ఆర్ జీరో అన్నమాట. వన్స్ మనం డేటా ప్రొవైడ్ చేస్తే నాకు డేటా వచ్చింది, ఇన్పుట్ వచ్చింది అని చెప్పనేసి అవి దాని మీద వర్క్ చేయడం మొదలు పెడతాయి. అది ఎలా వర్క్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనమే ప్రోగ్రామ్ ద్వారా ఇస్తాము. ఓకే, దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎక్స్టర్నల్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, నాలెడ్జ్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి వర్క్ చేస్తాం. దీంట్లో మనకి ఉమ్, 3 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత
మేజర్ గా మెషిన్ లెర్నింగ్ ఎప్పుడు వాడాలి, డీప్ లెర్నింగ్ ఎప్పుడు వాడాలి, ఈ వీటిలో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తర్వాత. నెక్స్ట్ వచ్చేసి జెన్ఏఐ ఆర్ జనరేటివ్ ఏఐ. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఏంటి అంటే, సో మనకు ఏఐలో అయితే మనం ఇంటెలిజెన్స్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో, బట్ జనరేటివ్ ఏఐలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. మోడల్స్ అనేది ఇవే మోడల్స్, అడ్వాన్స్ మోడల్స్ ని జనరేటివ్ ఏఐ మోడల్స్ అంటాం. ఇక్కడ దీనికి ఆల్రెడీ ఓకే. ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం ఏం చేయాలి, జస్ట్ ఏ మోడల్ ని దేనికి యూజ్ చేసుకోవాలనేది తెలిస్తే చాలు. అంటే మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీ హౌస్ ఉంది. మీ హౌస్ లో మీరేంటి, ఒక హ్యాంగర్ ని తగిలించాలి అనుకుంటున్నారు. హ్యాంగర్ ని ఎలా తగిలిస్తారు, దానికి 2 హోల్స్ ఉంటాయి. మీరు ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ కి ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి, నెయిల్, హ్యామర్ కావాలి. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ హోల్ లో నెయిల్ పెట్టి హ్యామర్ తో ఫిక్స్ చేయడం వల్ల ఆ హ్యాంగర్ అనేది, సో క్లాత్ కి సంబంధించిన హ్యాంగర్ అనేది అది వాల్ కి అటాచ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏంటిదంటే ఇంకా ఒక పైప్ ఫిట్ చేయాలి. పైప్ కి మీరు నెయిల్ కొడతారా లేకపోతే స్క్రూ పెడతారా? స్క్రూ పెడతాం. స్క్రూ పెట్టేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి. అట్లనే ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ పైన ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకోవాలో ఆ డేటాకి సంబంధించిన మోడల్స్ ని మాత్రమే మనం యూజ్ చేస్తే చాలు. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాయాల్సిన Sir, పని your లేదు. voice is breaking, sir. సో నౌ ఐ ఆడిబుల్? హలో. Yes, sir. యాక్చువల్ గా ఏంటంటే నేను అందుకే అనమాట నైట్ Hello. టైం ఎందుకు క్లాసెస్ తీసుకోవాలంటే. హలో. హలో. Hello. Yes, sir. హలో. Ha. నైట్ క్లాసెస్ ఎందుకు తీసుకోమంటే మేజర్ గా ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకనేసి మేము నైట్ కాకుండా ఈవినింగ్ క్లాసెస్ Okay. కండక్ట్ చేసుకునేసి నైట్ తీసుకోవట్లేదు. ఓకే. సో ఈవెన్ దో Okay. 100 Mbps వాడుతున్నా కూడా ఫ్లక్చుయేషన్స్ అయితే వస్తున్నాయి. అది ఎందుకో తెలియట్లేదు మరి. కంప్లైంట్స్ పెట్టాం కానీ బట్ స్టిల్ అప్పుడప్పుడు ఇట్లా వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. బట్ దట్ విల్ బి Okay. జస్ట్ 1 or 2 minutes ఉంటుంది. ఓకే. అలా అన్నమాట. Uh-huh. ఇప్పుడు ఏంటిదంటే Okay, sir. ఇక్కడైతే మనము ప్రోగ్రామ్ రాయాలి, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఒక 30, Mm. 40, 50, 100 lines ఆఫ్ ప్రోగ్రామ్ అయితే రాయాలి. బట్ జనరేటివ్ Okay. ఏఐకి వెళ్తే మనం ఓన్లీ 4 lines ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తే చాలు. అది కూడా Okay. మనం రాయాల్సిన పని లేదు. Mm. ఎందుకు రాయాల్సిన పని లేదు అంటే, ఇక్కడ ఎన్నో నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్ చేసి పెట్టారు. ఏ Okay. మోడల్ ఎప్పుడు వాడాలనేది తెలిస్తే చాలు. ఇందాక నేను చెప్పా కదా, మనం సో మేక్ తీసుకొని మేక్ ని ఫిక్స్ చేయాలి వాళ్ళు అంటే సుత్తి కావాలి మనకి. సో హ్యామర్ అండ్ నెయిల్, ఎక్కడ ఏది వాడాలో అది Mm. వాడితే చాలు. మీరు డ్రైవింగ్ Okay. చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడ్ ని బేస్ చేసుకొని మీరు గేర్ చేంజ్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా Mm. మీరు యూజ్ చేసే ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని మోడల్స్ యూజ్ చేసుకుంటే చాలు. అండ్ రియల్ టైంలో ఇప్పుడు ఎవరిని కోడింగ్ రాయమని అడగట్లేదు. ఓన్లీ ఇంటర్వ్యూలో మాత్రమే మీకు అడిగే కోడింగ్ ఏముంటది అంటే పైథాన్ పైన కోడింగ్ అడుగుతుంది. అంతేకాని Mm. డీప్ లెర్నింగ్ పైన, మెషిన్ లెర్నింగ్ పైన, జనరేటివ్ ఏఐ మోడల్స్ పైన కోడ్ రాయమని ఎవ్వరు అడగరు. ఎందుకంటే వీ నో నీడ్ Mm. టు రిమెంబర్ ద కోడ్. ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ డిఫైన్డ్. ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు మీరు Mm. యాక్చువల్ గా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు మనం ఫెస్టివల్ కి రెడీమేడ్ స్వీట్స్ ఎలా అయితే తెచ్చుకుంటామో స్వీట్ షాప్ కి వెళ్ళి, ఇప్పుడు కూడా మనకి ఆల్రెడీ మోడల్స్ అనేవి డిజైన్ చేసి పెట్టేశారు. మన ప్రాజెక్ట్ Okay. అంటే ఫెస్టివల్, ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్వీట్ తెచ్చుకుంటాం కదా, అలానే ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్, ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్ అనేది యూజ్ చేయాలి. అవి మనకి తెలిస్తే చాలు. దానికి మించి ఇంకా వేరే అవసరం లేదు. ఓకేనా. Okay. ఇక్కడ మనం రాసే Okay. ప్రోగ్రామ్, ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా మాక్సిమం వచ్చేసి 4 to 5 lines ఆఫ్ ప్రోగ్రామ్, అక్కడితో అయిపోతుంది. Okay. సో చిన్న Mm. చిన్న ప్రాజెక్ట్స్. బట్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎక్కడ ఉంది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఏ ఏ ప్రాజెక్ట్స్ లో ఏం యూజ్ చేయాలి అనేది మనకి చాలా Mm. ఇంపార్టెంట్ అండి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ కంటే జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. Okay. అందుకనేసి జనరేటివ్ ఏఐ పైన ఎక్కువ డిమాండింగ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. ఏ మోడల్ ఎక్కడ వాడాలి, ఎలా యూజ్ అవుతుంది. దానికి నేను Mm. కంప్లీట్ గా ఒక సింపుల్ లిస్ట్ కాన్సెప్ట్ అయితే పెట్టేశాను. అదైతే Mm. మనం జనరల్ గా డిస్కస్ చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది. ఓకే. ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు. సో ఆల్రెడీ హ్యాస్ ఇంటెలిజెన్స్, జనరేట్ డేటా లైక్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో లైక్ హ్యూమన్స్. హ్యూమన్స్ లాగా అయితే
ఇమేజ్ జనరేట్ చేస్తారు. మీరు సో గిబ్లీ ఆర్ట్ అని విన్నారు. సో మీరు ఎస్ కంపల్సరీ సార్. వినే ఉంటారు మనం గిబ్లీ ఆర్ట్ అనేసి. మన ఆ, విన్నాను. మన ఆ, ఫోటోని అప్లోడ్ చేస్తాము, అది కొంచెం ఉమ్, మన ఏం ఫేసెస్ చేస్తుంది ని అది కొంచెం టూల్ ఎంగ్ చేసి. ఆ, 3D యానిమేషన్ చేసి ఇచ్చేస్తుంది, రైట్? అట్లా. కరెక్ట్. సో కరెక్ట్. అలానే మనకి ఇక్కడ ఏదైనా డేటాని ఇమేజ్ జనరేట్ చేయాలన్నా కొత్త డేటా, టెక్స్ట్ జనరేట్ చేయాలన్నా టెక్స్ట్ డేటా, వీడియో జనరేట్ చేయాలంటే వీడియోస్ ఇమేజెస్ ఎక్కడ జనరేట్ చేస్తారు అంటే మీరు ప్రాంప్ట్ ఇస్తే చాలు. ప్రాంప్ట్ ఇస్తే చాలు మీకు జనరేట్ అవుతుంది. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తారు? ఏ డాగ్ లైక్ వాచింగ్ సన్సెట్ ఆన్ ద షీ షో. ఏ డాగ్ వాచింగ్ సన్సెట్ ఆన్ ద షీ షోర్, ఓకే అని ఈ ఓకే. సెంటెన్స్ ఇచ్చారనుకోండి, మనకు మనకి చాట్ ఇమేజ్ జీపీటీలో జనరేట్. సోరా ఓకే. అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మనకి ఇమేజ్ ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. అదే గినక ఓకే. అలాంటి ఇమేజ్ జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం న్యాచురల్ గా ఒక డాగ్ ని తీసుకెళ్లి బీచ్ లో పెట్టి మనం సన్సెట్ వరకు వెయిట్ చేసి దానికి డిఫరెంట్ ఫొటోస్ తీసి ఇమేజ్ ని జనరేట్ చేయాలి. బట్ ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ అవసరం లేదు. ఇప్పుడు అది ఎక్కడ వాడతాను నేను అంటే ఏదో ఒక అప్లికేషన్ లో వాడతా, ఎక్కడో ఒక ప్రాజెక్ట్ లో వాడతా. అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అట్లాగనే మనం ఫార్మా కానీ, హెల్త్ కేర్ లో కానీ, రీటైల్ లో కానీ, తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ నాలెడ్జ్ ని బట్టి డిఫరెంట్ గా యూజ్ చేస్తాం ఈ జనరేటివ్ డేటాని జనరేట్ చేయడం కానీ, ఓకే. టెక్స్ట్ జనరేట్ చేయడం కానీ. బట్ వీటికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అవి మనం ఎక్కడ ఉంటాయి, ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఈ మోడల్స్ నే ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఇందులో వచ్చేసి మనకి ర్యాగ్ అని ఉంటుంది. ర్యాగ్ అంటే రిట్రీవ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ అని అంటే ఏంటి అనేది మనం అక్కడ చూద్దాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్. మనం మామూలుగా మీరు సీక్వెల్ సారీ రిలేషనల్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ గురించి చదివింటారు. లైక్ ఎస్క్యూఎల్, తర్వాత నెక్స్ట్ ఎస్ సార్. మరియా డిబి, మాంగో డిబి, పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్, తర్వాత ఇలా వీటి గురించి చదివింటారు. ఓకే, రిలేషనల్ నాన్ రిలేషనల్ డేటాబేస్. బట్ ర్యాగ్ అనేది రిట్రీవ్ ఆర్గ్యుమెంట్ జనరేషన్ అనేది ఇవి ఒక కైండ్ ఆఫ్ మెమరీ డేటాబేసెస్ అన్నమాట. వీటిని మనం ఏమొచ్చు అంటే మెమరీ డేటాబేసెస్. వీటిలో డిఫరెంట్ మెమరీ డేటాబేసెస్ ఉంటాయి. వాటిలో ఏవి అంటే ఫేస్బుక్ ఏఐ సిమిలారిటీ సెర్చ్ అన్నది. ఫేస్బుక్ ఏఐ సిమిలారిటీ సెర్చ్, FAISS అంటాం. వీటిని ఫేస్బుక్ వాడు డిజైన్ చేశాడు కాబట్టి వాడి పేరు పెట్టుకున్నాడు. అలా గూగుల్ వాడు చేసేది. సో తర్వాత నెక్స్ట్ మెటా 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 అన్న గూగుల్ మెటా. తర్వాత మెటాలో మనకి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఇవన్నీ వస్తాయి, మెటా వాడు డిజైన్ చేసినవి. అలానే నెక్స్ట్ పైథాన్ అని, రోమా డిబి అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఈ డేటాబేసెస్ ఏంటి అంటే మెమరీ బేస్డ్ డేటాబేసెస్. మనం ఇంతకుముందు రిలేషనల్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ కి మెమరీ ఉండదు వాడి. బట్ ఇక్కడ ర్యాగ్ మెమరీ ఉంటుంది అనమాట. అంటే ఒక రోబోట్ లాగా వర్క్ చేస్తుంది, చిన్న రోబోట్ లాగా. ఓకే, అలానే ఏజెంటిక్ ఏఐ లేదా ఏఐ ఏజెంట్స్ అంటారు. ఏజెంట్ లాగా వర్క్ చేస్తారు. అసలు ఏజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీడియేటర్ అనొచ్చు. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే మనం డైరెక్ట్ గా కంపెనీకి వెళ్తే కంపెనీని మనం అడిగితే కంపెనీలో ఒక పర్సన్ ఉంటాడు. ఏం చేస్తాడు? మనకి గైడెన్స్ ఇస్తాడు. మనం ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, పాలసీ ఎలా చేయాలి, ఎవ్రీ మంత్ ఎలా కట్టాలి, ఏంటి అని. అలాగా ఇక్కడ కూడా మనకి సో ఈ ఏజెంట్స్ అనేవి కూడా అలానే వర్క్ అవుతాయి. సో మనం రకరకాల ఏజెంట్స్ అయితే క్రియేట్ చేస్తాం. హలో, మీకు ఎస్ అర్థమవుతుందా? సార్. ఓకే, అలాంటి ఏజెంట్స్ ని క్రియేట్ చేస్తాం. అలానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వీటిని ఎల్ఎల్ఎంస్ అంటారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్? ఈ మోడల్స్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా యూజ్ చేయాలి, ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలి? ఇంతకు ముందు మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే 6 months పట్టేది. ఇప్పుడు మనకి ఎన్ని మంత్స్ పడుతుంది అంటే రఫ్ గా 1 to 2 months లోపల ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. ఎందుకు అంటే ఓకే. ఇంకా బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. మనం ఎక్కడ కోడ్ రాయాల్సిన పని లేదు. ఆల్రెడీ కోడ్ రాసి డెవలప్ చేసిన అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం యూజ్ చేసుకుని అయితే చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రీ ప్రకారంగా అంటే మనకి జాబ్ రావాలంటే మనకు ఓపెన్ ఏఐ అంటే ఏంటనేది తెలిసిందా? ఓపెన్ ఏఐ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి ఏమనేది తెలిసింది. అలానే హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటి, హగ్గింగ్ ఫేస్ మోడల్స్ ఏమంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయో తెలిసింటే తప్ప మనం అయితే ప్రాజెక్ట్ అయితే చేయలేము. ఓకేనా? ఓకే. సో ఈ మోడల్స్ అన్ని ఓకే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుంటూ రావాలి.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా సో మనకు పైథాన్ మీద స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ డేస్ పడుతుంది. పైథాన్ ఆల్మోస్ట్ 35 to 40 days పడుతుంది. అవన్నీ నేర్చుకొని తర్వాత నంపై, పండాస్, మ్యాథ్లాజిక్, సి బార్ నేర్చుకున్న తర్వాత మెషిన్ లెర్నింగ్కి వెళ్తే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ గురించి నేర్చుకొని సో తర్వాత ఆల్గరిథమ్స్ నేర్చుకొని ప్రాక్టికల్ గా చూసి తర్వాత డీప్ లెర్నింగ్ నేర్చుకొని డీప్ లెర్నింగ్ ప్రాక్టికల్ గా చూసి జనరేటివ్ ఏఐకి వెళ్తే జనరేటివ్ ఏఐలో డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ చూసుకొని వాటికి సంబంధించిన మోడల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిని ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి ఫైనల్ గా అయితే ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తాం. ఆ డెవలప్మెంట్ లో మనకి ఎన్ఎల్ఎం మోడల్ ఉండాలి, ర్యాగ్ ఉండాలి, ఏజెంట్ కి ఏఐ లాగా వర్క్ చేయాలి. అండ్ అది సింపుల్ ఏజెంటా, మల్టీ ఏజెంట్ లాగా కూడా వర్క్ చేయాలా. మల్టీ ఏజెంట్ అంటే ఏం లేదు, అదంతకు అదే రకరకాల ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు అవుట్పుట్ ఇవ్వడం ఉంటుంది. అది ఎలా ఇస్తుంది ఏంటి అనే దానిపైన కూడా వర్కౌట్ చేయడం. తర్వాత ఓపెన్ ఏఐ, హగ్గింగ్ ఫేస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి వీటన్నిటిని నేర్చుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్. ఈ జనరేటివ్ ఏఐ ఇంజనీర్ లోనే మనకు కంపల్సరీగా ఏఐ, డేటా సైన్స్ అయితే వచ్చి ఉంది. ఇది ఓకే. స్ట్రక్చర్. సో మనకి ఓకే. కాన్సెప్ట్స్ అనేది దీనికి మనకు అరౌండ్ 100 to 150 days మధ్యలో అయితే పడుతుంది. సో దానికి మీకైతే ఓపిక ఉండాలి, పేషెన్స్. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇక్కడైతే ఎక్కువ ప్రోగ్రామ్ ఉంటుంది పైథాన్ లో. తర్వాత తర్వాత ఏఐకి వచ్చేసరికి కొంచెం ప్రోగ్రామ్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత తర్వాత జనరేటివ్ ఏఐకి వెళ్తే ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ అనేది జీరో అన్నమాట. జీరో అని చెప్పచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంటుంది, జస్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకొని వర్కౌట్ చేయడమే. మనకు మోడల్ జనరేట్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే కాపీ పేస్ట్ ఎందుకు చేయాలి అంటే ఇంకా మేజర్ గా ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ అన్ని ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి మనం థియరిటికల్ గా ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డేటా సైన్స్ లో ఆల్మోస్ట్ 60% థియరీ ఉంటుంది. సో 60% థియరీ ఉంటే ఈ 60% థియరీకి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 10% 15% మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ ఓకే. అండ్ రిమైనింగ్ 25% ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటది అంటే ఏదైతే థియరిటికల్ గాను మ్యాథమెటికల్ గా నేర్చుకున్నామో అదే ప్రోగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. నేను డైరెక్ట్ గా ఒక సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ప్రోగ్రామ్ ఉమ్. రాశాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గారిథం, మిషన్ లెర్నింగ్ లో ఒక ఆల్గారిథం గురించి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రమ్ ఎస్కేలర్న్ డాట్ సో ట్రీ ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ. సో డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ అని చెప్పన్న, ఇది కోడ్, ఇది కమాండ్, ఇది ప్రోగ్రామ్. సో ఇక్కడ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అయితే తీసుకున్నాం కదా. ఫ్రమ్ ఎస్కేలర్న్ డాట్ ట్రీ ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్. ఇక్కడ డిటి ఈజ్ ఈక్వల్స్ టు సో డెసిషన్ సో ట్రీ డెసిషన్ క్లాసిఫై. డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్. ఇందులో మనకి రకరకాల పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పారామీటర్స్ ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. తర్వాత నెక్స్ట్ ఓకే. డిటి డాట్ సో ఏం చేయాలి, సో ఫిట్, దేనికి ఫిట్ చేయాలి, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్. వి నీడ్ టు ఫిట్ ద మోడల్ అంటే బిల్డ్ ద మోడల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద ఎంఎల్ మోడల్ అని. సో ఈ ఎంఎల్ మోడల్ బిల్డ్ చేయడం. తర్వాత డిటి డాట్ స్కోర్. స్కోర్ అంటే ఏంటి, యాక్యురసీ ఆఫ్ ద మోడల్. సో ఈ యాక్యురసీ అనేది ట్రైన్ కీను తర్వాత టెస్ట్ కి అయితే యాక్యురసీ అయితే చెక్ చేస్తాం. అలానే డిటి డాట్ స్కోర్ ఫర్ ఇది ట్రైన్. అసలు ఇవన్నీ ఏంటి ఏమి అనేది మనం కపుల్ సెషన్స్ లో చూద్దాం. ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్. ఇప్పుడు ఈ రెండు స్కోర్లు చెక్ చేసుకో. ఎందుకు అంటే మోడల్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్టింగ్ అనేది తెలుసుకోవాలి. ప్రిడిక్షన్ చేయాలంటే డిటి డాట్ ప్రిడిక్ట్. ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు ఎక్స్ టెస్ట్ పైన మాత్రమే చేస్తాం. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ మనకి ఒక ఎంఎల్ ఆల్గారిథం వచ్చేసింది, అయిపోయింది. మిషన్ లెర్నింగ్ ఆల్గారిథం అయిపోయింది. బట్ Algorithm is nothing but step-by-step execution, right, sir? అది మనకి Like జనరల్ similar గా సినారియో. అలానే కదా. ఆ, బట్ ఇక్కడ వచ్చేసి ఈ ఆల్గారిథం అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఓకే. నేను చెప్పేది ఆల్గోరిథమ్స్ ఏంటంటే లైక్ మెయిన్ ఇలా. పాయింట్. ఓకే. ఎస్, ఇక్కడ చూడండి, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, 60% థియరీ ఉంటుంది డేటా సైన్స్ లో అని చెప్పాను. ఎందుకంటే థియరీ తెలియకోకుండా డైరెక్ట్ గా మనం ప్రోగ్రామ్ కి వెళ్ళలేము. ఇక్కడ నేను జస్ట్ కరెక్ట్. ఫ్రమ్ ఎస్కేలాన్ డాట్ వి ఇంపోర్ట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అని. బట్ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఈజీగా నాకు 1 hour to 2 hours టైం పడుతుంది మీకు చెప్పడానికి కూడా. మీకు ఓకే.
థియరిటికల్ గా మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 1 hour to 2 hours పడుతుంది. బట్ ప్రాక్టికల్ కి వచ్చేసరికి ఎన్ని లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ? 1, 2, 3, 5 line, 6 6 lines. 6 lines ఆఫ్ ప్రోగ్రామ్. సో ఎక్కువ మంది ఏంటిదంటే పీపుల్ సేస్ దట్ యాక్చువల్లీ యు ఆర్ సేయింగ్ ఓన్లీ థియరీ, వై నాట్ ప్రాక్టికల్? ఎస్, విల్ డిస్కస్ ప్రాక్టికల్స్. ఎక్కువగా కూడా ప్రాక్టికల్ గా డిస్కస్ చేస్తాం. బట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు థియరీ మ్యాథమెటిక్స్ ని బేస్ చేసుకుంటే ప్రాక్టికల్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, అలా కనిపిస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో మనకు ఒక ఆల్గరిథం, ఎవ్రీ ఆల్గరిథం లైక్ దిస్, ఎవ్రీ అదర్ ఆల్గరిథం లైక్ దిస్. ఫస్ట్ టు నో అబౌట్ ద ఆల్గరిథం వి నీడ్ టు లర్న్ మెనీ కాన్సెప్ట్స్ అనమాట. డెసిషన్ ట్రీలో ఏమేమి ఉంటాయి? ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ అండి, రూట్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, లీఫ్ నోడ్ అంటే ఏంటి, డెసిషన్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి జీని ఇంప్యూరిటీ అంటే ఏంటి, ఎంట్రోపీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే ఏంటి, ఇవి ఎలా పనిచేస్తుంది. ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కాన్సెప్ట్స్ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చిన తర్వాత, బట్ వెన్ కమ్స్ టు ద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఆల్గరిథం అప్లై చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఎంత అంటే ఓన్లీ జస్ట్ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చేస్తే తెలిస్తే చాలు, మనకు ఆల్గరిథం తెలిసేసినట్టే. బట్ ఇదే కాన్సెప్టే మనం జనరేటివ్ ఏఐకి వెళ్తే, జనరేటివ్ ఏఐలో మనకు కేవలం ఎల్ఎల్ఎం మోడల్స్, ఈ వీటన్నిటికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎంత ఉంటుంది అంటే రఫ్ గా 4 to 5 lines మాత్రమే ఉంటుంది. బట్ దీనికి ఈ ఆల్గరిథం అప్లై చేయడానికి మనకు ప్రీ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రీ ప్రాసెసింగ్, ఈడిఏ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ ఇంజనీరింగ్ అని రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. అక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇందాక మీకు చెప్పాను డేటా సైన్స్ కి ఏఐకి మధ్య కనెక్షన్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ డేటా తీసుకొని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ పార్ట్ మొత్తం చేసిన తర్వాతనే మనం మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ అప్లై చేయాలని మనం డిసైడ్ అవుతాం. ఎప్పుడైతే మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అప్లై చేస్తున్నామో, మీనింగ్ ఏఐకి డేటా సైన్స్ కి కనెక్షన్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ వన్. సో ఇక్కడ ఇమేజ్ ఏదైతే పెట్టానో ఈ డేటా సైన్స్ కి దీనికి కనెక్షన్ అన్నమాట. ఇదే డేటాలో మీరు ఎంఎల్ అప్లై చేయకపోతే ఇట్ విల్ బి కమ్స్ అండర్ అనలిటిక్స్ పార్ట్. సో డేటా Okay. అనలిటిక్స్ అనాలిసిస్ అనేది కమ్స్ అండర్ డేటా సైన్స్. బట్ మీరు ఏఐఎంఎల్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అప్లై చేస్తున్నారంటే సో యు ఆర్ గోయింగ్ టు కనెక్టింగ్ డేటా సైన్స్ విత్ ద ఏఐ. ఆల్సో అలానే ఇక్కడ మనము రకరకాల ప్రాజెక్ట్స్ లో ఎల్ఎల్ఎంస్, ర్యాక్స్, ఏజెంట్స్, ఇవన్నీ ప్రాంప్ట్స్ ఇవన్నీ వాడుతున్నాము అంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ కమ్స్ అండర్ ద జనరేటివ్ ఏఐ. ఓకే. అండ్ ఇక్కడ మనం Okay. ప్రోగ్రామ్ అనేది మనం ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, వాటిని డైరెక్ట్ యూజ్ చేస్తే ఇక్కడ మోడల్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ మోడల్స్ అంటారు, ప్రీ ట్రైనింగ్ అంటాం. ఓకే. ఫైన్ ట్యూనింగ్, ప్రీ ట్రైనింగ్. ప్రీ ట్రైన్డ్ మోడల్ ని ఫైన్ ట్యూనింగ్ చేయడం వచ్చా? ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ జెన్ ఏఐ Okay. ఇంజనీర్స్ అన్నమాట. సో డూ యూ నో ద ప్రీ Okay. ట్రైన్డ్ మోడల్ అండ్ హౌ టు ఫైన్ ట్యూన్ ఇట్? అది తెలిస్తే 90% జనరేటివ్ ఏఐ సాల్వ్ అయినట్టే. అవి తెలుసుకోవాలి. Okay. ఇక్కడ అవి యూజ్ చేయడం ఎలా ఏంటనేది కోర్స్ లో చెప్తాను. అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ 1 minute ఉంది. సో మీరైతే డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అయితే ఎలా ఏంటి ఏమనేది సో విల్ లర్న్ ఇట్. ఓకే. Okay. మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డోంట్ వరీ, వీఆర్ గోయింగ్